ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. నేను చాలా బీదవాడిని, ఉద్యోగస్తునే, మిలిటరీ వాడిని, మిలిటరీ నుంచి వచ్చాను, ఉద్యోగం చేస్తున్నాను ఇక్కడ. కానీ నేను ఆ స్థలము కొని ఆ స్థలములో ఒక్క నిట్టాడిన్లు విజయవాడలో కట్టా. అందులోనే ఉన్నారు. కానీ అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కంటిన్యూగా 2 సార్లు జరిగినాయి 2 సంవత్సరాల్లో. అప్పుడు నాకు భయమేసి నా బంధువులను అడిగాను, సహాయం అడిగి చేస్తామన్నారు. సరేనని చెప్పి నేను ఆ యొక్క తాటాకి ఇండ్లు తీసేసి పునాదులు తీసేసి నా దగ్గర ఉన్న సొమ్ముతో నేను ఆ యొక్క పునాది వేసాను. ఎవరైతే నాకు ఇస్తామన్నారో, డబ్బులు సాయం చేస్తానన్నారో బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ ఎవరు సహాయం చేయలేదండి, మానేశారు. కారణం తెలియదు. నేను మొదటి నుంచి నా చిన్నతనం నుంచి నాకు ఒక అలవాటు ఉంది, ఏదైనా మాట్లాడాలంటే సూటిగా మాట్లాడటమే, ముక్కు సూటిగా మాట్లాడటమే అంటారే, మాట్లాడటమే, తప్పైనా ఉప్పైనా మాట్లాడటమే. అది వాళ్ళకి నచ్చలే, నా బంధువులకు నా రక్త సంబంధికులకు. వాళ్ళు మనసులో పెట్టుకున్నారు, ఎప్పుడు నన్ను దెబ్బతిద్దాం అనుకున్నారు. సమయం వాళ్ళ చేతికి వచ్చింది, సహాయం చేస్తాను, ఉపదేశేయి, పునాదులు వేసుకో, పునాదులు వేసేటప్పుడు డబ్బులు పంపిస్తానన్నారు. పంపలే. ఫోన్ చేస్తే నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను రానులే, నువ్వు పునాదులు వేసేసుకో అన్నారు. సరే నేను పునాదులు వేసుకున్నా. నా చేతిలో ఉన్న డబ్బులు అయిపోయినాయి, పిల్లర్స్ లేపేసా, స్లాబ్ అయిపోతున్నా. సాయం చేస్తున్న వాళ్ళని అడిగితే వారు ఏంటి డబ్బులా, మా దగ్గర ఎక్కడి, ఎవరు ఇస్తామన్నారు, ఈ మాటలు వచ్చినాయి. అప్పుడు అనుకున్నా, ఆహా నేను మోసపోయాను. రక్త సంబంధికులే మోసం చేశారు, బంధువులు మోసం చేశారు. ఏం చేయాలో నాకు అర్థం కాల. చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా 8, 9 తరగతులు చదువుతున్నవారు. ఏం చేయాలో నాకు తెలియలే. కానీ మా నాన్న ప్రార్థన పరుడు, మా నాన్న సంఘ పెద్ద. అక్కడ సంఘం ఉండదు. క్రిస్మస్ పండగకి మా ఊర్లో పందిరి లాంటిది వేసి, పందిరి కింద మేము క్రిస్మస్ పండుగ జనవరి పండుగ చేసేవాళ్ళం. ఆ తర్వాత మాకు గుడి లేదు. ఎవరు వచ్చినా, ఏ పాస్టర్ గారు వచ్చినా కానీ మా ఇంటి ముందు ఒక స్థలం ఉండేది. ఆ స్థలంలోనే మాదే ఆ స్థలం, అందులోనే సాపలేసి కూర్చొని పెట్టి లాంతర్లు పెట్టి ప్రార్థన చేసేవాడు మా నాన్న నాకు తెలిసినప్పుడు. అప్పుడు నా వయసు 15, 16 సంవత్సరాల వయసు. అది మా నాన్న ప్రార్థన చేసేటప్పుడు నేను ఇంట్లోని ఉదయం సాయంత్రం ఆయన పండుకునేటప్పుడు పొద్దున్న లెగ్గానే మంచం మీద కూర్చొని ప్రార్థన చేసేవాడు. మా నాన్న చదువుకల కష్టపడి పనిచేసేవాడు. మా నాన్న నా కళ్ళ ముందు మెదిలాడు. మా నాన్న నాకు ప్రార్థన చేయటం చూశాను. ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి అని నా మనసు కలిగినప్పుడు నేను ఆ పునాదుల దగ్గరికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేశాను. ప్రభువా, ఏమి చేశాను తెలుసా? నేను ఎవరిని అప్పు అడిగితే వాళ్ళు అప్పు ఇప్పించు, ఈ ఇల్లు పూర్తిగా కట్టాలి. కట్టబడిన తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత మరలా ఈ గృహాన్ని అమ్మివేసి నేను గుడివాడికి వెళ్ళిపోతా. స్పష్టంగా మాట్లాడే దేవునితో. నంబర్ 1. నంబర్ 2, నేను చేసిన ఇంకొకటి ఏంటో తెలుసా? ఎంతో, ప్రభువా నువ్వు ఈ గృహాన్ని కట్టించితే గృహప్రవేశమైన మరుసటి విశ్రాంతి దినాన్ని, అంటే ఆదివారము, నీ మందిరంలోకి నేను వస్తా. ఆ రోజు మొదలుకొని ప్రభా నా జీవితకాలం ప్రతి ఆదివారం నీ మందిరంలో ఉంటా. అవకాశం దొరికినప్పుడు వదలను ప్రభా, చేతనైన కార్య ప్రయత్నం చేస్తాను, నీ మాటలు వింటాను, నిన్ను అనుసరించి జీవిస్తాను ప్రభా. నాలో ఉంచే కొన్ని చిన్న చిన్న అలవాట్లు, తప్పిదములు అన్నీ తీసేసుకుంటాను ప్రభా. దయతో నన్ను క్షమించి నాకు ఈ సహాయం చేయి ప్రభు అనే ఈ చిన్ని ప్రార్థన చేశా. తెలిసి తెలియని ప్రార్థన. అంతకుముందు ఏ చర్చికి వెళ్ళా, అంతకుముందు ఏ బైబిల్ చదవాలా. నేను నామకార్థ జీవితం కూడా లేదు నాది. లోకములో ఉన్నవాడిని, లోకాస్తులతో ఉన్నవాడిని.
నా ప్రియ సహోదరి సహోదరా, అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఇల్లు కట్టించాడు. ఎక్కడ అడిగితే అక్కడ డబ్బులు దొరికాయి. ఇంకొక మాట గమ్మత్తైన మాట తెలుసా, నేను 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు ఎక్కడ పడితే అక్కడ వడ్డీకి తీసుకొచ్చి ఇల్లు కట్టడం మొదలుపెట్టా. ఇల్లు సాప వేసాను, గోడలు కట్టేసా, కిటికీలు అన్నీ పెట్టేసా, రెక్కలు పెట్టలా, గుమ్మాలకు రెక్కలు పెట్టలా, ఇక ఏం పెట్టలా. ఇంకా సున్నం ఒకటి కొట్టాలి, కింద స్టైల్స్ వేయాలి, రెక్కలు బిగియాలి గుమ్మాలకును కిటికీలకు. నా దగ్గర రూపాయి లేదు. ఎందుకంటే నాకు వచ్చే జీతం మొత్తము ఈ తీసుకున్న అప్పు వారికి వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. ఇక నాకు బ్రతకడానికి కూడా నా చేతిలో డబ్బులు లేవు. ఆలోచన పన్నా, ఏంటి పరిస్థితి, ఇంకెళ్ళి ఇల్లు అయితే పూర్తి కాలేదే అని మదన పడుతూ ఉన్నాను. ఆ సమయంలో ఒక ఆదివారము మేమందరం విజయవాడ నుంచి డైలీ సర్వీస్ గుడివాడకి, మచిలీపట్నం వాళ్ళతో కలిసి మేమందరం వచ్చేవాళ్ళము డైలీ సర్వీస్ ట్రైన్లో. పెద్ద పెద్ద బ్యాంక్ ఆఫీసర్సు, పెద్ద ఆఫీసులో పనిచేసేవారు, సబ్ రిజిస్టర్ గారు, గుడివాడ సబ్ రిజిస్టర్ గారు, ఇంకా అనేక ఆఫీసుల్లో పనిచేసేవారు, బ్యాంకింగ్ ఆఫీసర్లు కూడా మాతో కలిసి అందరం ఉండేవాళ్ళం. మేమందరం ఒక కంపార్ట్మెంట్లో కూర్చుంటాం. ఎవరు ముందు వస్తే వాళ్ళందరం కూడా సీట్లు బుక్ చేసేవాళ్ళం, మొత్తం ఆపేసేవాళ్ళం తక్కిన వాళ్ళ కోసం. అలా మేము చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఒక ఆదివారం రోజు నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఆ యొక్క కొత్త ఇంట్లో ఆలోచన చేస్తున్నా, ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఏంటి అనేది ఆలోచన చేస్తుంటే నాకేం తెలియలే. అప్పుడే సబ్ రిజిస్టర్ గారు మా ఏరియాకి వచ్చాడు. మా ఏరియాకి వచ్చినప్పుడు కుమార్ గారు ఇల్లు కట్టాలంటున్నాడుగా, ఇక్కడ ఎక్కడ ఇల్లు కడుతున్నాడని అక్కడ అడిగారంట. పలానా వాళ్ళు ఎక్కడ అంటే, అదే సార్ ఇల్లు అన్నది అని వచ్చాడు. నేను అక్కడే ఉన్నాను. నేను ఆశ్చర్యపోయా. సార్ రండి సార్, రండి సార్ అంటే వచ్చాడు. లోపలికి సార్ మొత్తం ఇల్లు చూసా. బాగా కట్టుకున్నావయ్యా, బాగా కట్టుకున్నావు అని చెప్పి కట్టుకున్న తర్వాత ఆయన అన్నాడు, ఏంటి ఆగిపోయింది పని అంటే, ఆగిపోయింది సార్ ఇల్లు అన్నాడు. దేనికి అన్నాడు, డబ్బులు లేవు సార్ అన్నా. ఆయన అన్నాడు, ఒకే మాట అన్నాడు నాతో. నేను ఆయన డబ్బులు అడగలే. రేపు ట్రైన్లో నేను నీకు చెక్ రాసేస్తాను, చెక్ తీసుకోమన్నాడు. సరే సార్ అన్న. ఆ మరుసనాడు మేమిద్దరము ట్రైన్లో ఉన్నప్పుడు సబ్ రిజిస్టర్ గారు, ఆయన బ్యాంక్ అయిన బ్రాహ్మణ్స్, ఆయన పిలిచి కుమార్ గారు ఇదిగో చెక్ తీసుకోమని చెప్పాను. ఇచ్చాడు. చూస్తే 1,50,000 రూపాయలు రాశాడు. ప్రైజ్లా ఒక నోటు లేదు, ఒక అడగలేదు, ఏం చేయలే. 1,50,000 రూపాయలు చెక్ రాశా. అసలు నేను ఆశ్చర్యపోయా. ఇది దేవుని కార్యం అనుకున్నా. ప్రైజ్లా దేవుడు నాకు సాయం చేశాడు అనుకున్నా. వెంటనే వెళ్ళాను. 4 రూపాయలు, 5 రూపాయలు వడ్డీలు ఎన్ని ఉన్నాయి అన్నీ కట్టేశా. మొత్తం వడ్డీ కాదు, డబ్బులు కూడా ఇచ్చేసా. ఒక 50,000 రూపాయలు మిగిలించుకొని మొత్తం ఇల్లంతా పూర్తి చేసి గృహప్రవేశం కూడా ఆ 50,000 జరిగించా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా దేవుడు నాకు సహాయం చేసి ఇల్లు కట్టించాడు. ఆ తర్వాత దేవుడికి మాట ఇచ్చిన ప్రకారం ఆ ఇల్లు అమ్మేశా. మా వాళ్ళకి ఎవరికి అర్థం కాల. నేను ఎవరికి ఏం చెప్పను నా మనసులో. ఎందుకంటే నేను బాధపడతా మళ్ళీ ఇతరులను బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు ఎవరికి ఉండదు. ఎవరికి ఏం చెప్పలే. నా భార్యకు కూడా ఏం చెప్పను. అది నా పొగరు అనుకోవచ్చు, నా యొక్క అలవాటు అనుకోవచ్చు. ఎందుకంటే చెప్పిన తర్వాత ఆమె ఒక మాట అంటాము, నేను ఒక మాట అనుకోవటము, అది బాగుండదని నా ఉద్దేశం ఎప్పుడు మొదటి నుంచి. ఆమె నా బాధ ఏదో నేను పడతా, ఆమె బాధ ఆమె కుటుంబంలో ఉంది, అంతే. అలా చేశాను. అది అమ్మేశాను. గుడివాడకు వచ్చా. నా ప్రియ సహోదరి సహోదరా, అమ్మేసి అది అమ్మటానికి కట్టిన ఇంటికి 2.5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ప్రైజ్లా అది నా కుటుంబ సభ్యుల వలన కొంత అమ్మటానికి వీలు లేదని అనటం వలన ఆ 2.5 సంవత్సరములలో నా దేవుడు, నేను ఆయనకు మాటిచ్చిన ప్రకారం మందిరానికి వెళ్ళాను, బైబిల్ కొన్నాను, వాక్యం చదవటం ప్రారంభించాను. ఆ తర్వాత ప్రార్థనలు చేయటం ప్రారంభించాను. ఆ తర్వాత దేవుడు మా కృపను బట్టి నాలో ఉన్న సిగరెట్ వ్యసనాన్ని తీసేశాడు. నాలో నుంచి ఈ లోక సంబంధమైన ఒక ఆకారాన్ని ప్రార్థన చేస్తుంటే జారి కింద పడినట్టు అనిపించింది నా శరీరం నుంచి. ఏంటి నా శరీరం నుంచి ఏదో జారి కింద పడిందని నేను చూసుకుంటే కింద నల్లటి ఆకారము, తెల్లటి గుడ్లు వేసుకొని నాకెళ్ళి చూస్తున్నా. అప్పుడు ఒక్క తన్నుదన్నాను. అప్పుడు నాలో నుంచి అది ఈ లోక సంబంధమైనటువంటి ఆకారం వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నాకు మంచి ప్రార్థన శక్తి, ప్రార్థన జీవితం వచ్చింది. అంతేకాదు సువార్త ప్రకటించడం కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. సువార్త ప్రకటిస్తూ ఈ గుడివాడ పట్టణం రాక మునిపే నేను 2024
సంవత్సరం జూన్ నెలలో ఈ గుడివాడికి వచ్చా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఆగస్టులో బాప్తిసం తీసుకున్నాం మేమందరం, కుటుంబం మొత్తం. ఈ విధంగా నా జీవితం జరిగింది. ఎందుకంటే నేను అనేదంటే ఆ రోజు ప్రారంభమైన ఈ ఆత్మీయ జీవితం ఈరోజు ఈ స్థితికి నిలబెట్టాడు దేవుడు. ఎందుకంటే నేను అనేది దేవునితో ఒడంబడిక చేసుకుంటే ఖచ్చితంగా నెరవేర్చేవాడిగా ఉండాలి. అన్న ఒడంబడిక చేసుకున్నది ఒక కుమారు నాకు ఇవ్వు చాలు, సంతానము నాకు 4-5 ఇవ్వమని అడగలే అన్న. ఒకే కుమారుని ఇవ్వు, వాని శిరస్సు పైన మంగళ కత్తి రాకుండా సౌరము చేయకుండా నేను పాలు విడిచిన తర్వాత నీ మందిరంలో నీ పని కోసం వదిలేస్తాను అన్నాడు. ఆ ప్రకారం వదిలేసింది. దేవుడు అది మెచ్చుకున్నాడు. అద్భుతంగా ఆమెకు ఇంకా 6 సంతానం ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. ఒక్క కుమారుని అడిగింది, కానీ ఎంతమంది ఇచ్చాడు? 6 ఇచ్చాడు. నేను 1.5 సెంటు స్థలము ఆ ఇంట్లో అమ్మాను. ఈరోజు 5 సెంట్లలో ఇల్లు నాకు దేవుడు కట్టించాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఈ స్థలం ఆయన చూపించిందే నాకు. దీనికి పెద్ద కథ ఉంది. ఈ గృహము కట్టడం కూడా ఆయన సహాయం చేశాడు. ఆయన మహిమ వల్లనే కట్టాను, ఆయన కృప వల్లనే కట్టాను. ఈ గృహం కూడా, ఈ స్థలం కూడా ఆయన మహిమ వల్ల కట్టాను. కానీ దేవుడు ఆనాడు మొదలుకొని ఏటి వరకు దేవుడు నాతోనే ఉన్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు, ప్రతి విషయం నాకు తెలియజేస్తున్నాడు. ఇందులో ఏ మాత్రం సందేహం ఎవరికి ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అంతకన్నా ఎక్కువే ఇస్తాడు కానీ తక్కువ ఇవ్వడు, ప్రేమించితే గాన. నేను అందుకే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈరోజు నేను అంటున్నాను, ఈ యొక్క ఆంజనేయుల గారి సత్యమణి గారికి ఎందుకు ఈ దేవుడు మీకు ప్రేరేపణ ఇచ్చాడో, ఎందుకు ఈ శిబిరానికి రమ్మని చెప్పాడో నాకైతే తెలియదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక్కొక్కరి కుటుంబాలపైన, ఒక్కొక్కరి వ్యక్తులపైన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక పక్కన మీరు వచ్చారు. ఆ ప్రణాళిక పక్కన దేవుడు నాతో మాట్లాడాడు. ఆ కుమార్తెకు నువ్వు ముందు ఇంటర్వ్యూకు ఇళ్ళకు ముందు ప్రార్థన చేయని సహాయం చేస్తానన్నాడు. సహాయం చేశాడు. సర్వశక్తి గల దేవునికి మహిమ కలుగును గాక. పద్మ ఉందా ఇక్కడ? లేచి నిలబడమ్మా. ఈ కుమార్తెకు దేవుడు సహాయం చేశాడు. నాతో మాట్లాడే శిబిరంలో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆ పాపకు ప్రార్థన చేయి అంటే దాని అర్థం ఏంటి? నేను ఆ పాపకు జాబ్ ఇప్పిస్తున్నాను, నేను వారితో సహాయం చేస్తాను, అవతల ఇంటర్వ్యూ చేసే వారి హృదయాలు కదిలిస్తాను, ఈ పాపకు జాబ్ వచ్చేలాగా నేను వాళ్ళతో మాట్లాడతాను, నువ్వు ప్రార్థన చేయమని నా దేవుడు నాతో మాట్లాడాడు. ఒక్క మాట మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేసి పంపమన్నాడు. తక్కిన కార్యక్రమం ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ లార్డ్. నేను ప్రార్థన చేసుకుని వెళ్ళింది. ఆ ప్రార్థన ప్రకారం దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. రేపు 5వ తారీఖున వెళ్ళి జాయిన్ అవుతుంది జాబులో. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కూర్చోమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు ఎందుకు తీసుకొస్తాడో 2 వారాలు చాలా విశ్వాసంతో వచ్చాడు వాళ్ళ నాన్న ఆంజనేయులు గారు. చాలా జోరనే వర్షం పడుతుంటే ఆయన రేణుకోట వేసుకొని వచ్చాడు. వర్షం అని భయపడకుండా వచ్చాడు. దూరం ఇక్కడ ఉన్నవారు రారు, వర్షం వస్తే ఆయన తడుచుకుంటూ వచ్చాడు. ఆయన తడుచుకుంటూనే వెళ్ళి భోజనం తీసుకొచ్చాడు ఇక్కడ వాళ్ళందరికీ కూడా. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే విశ్వాసం, నమ్మకం చాలా గొప్పదండి. ఇకపోతే దశమ భాగం విషయం నేను మాట్లాడతా. ఇది మందిరాన్ని గురించి మాట్లాడా. ఒకటి, నీ హృదయం నువ్వు మందిరంగా మార్చుకుంటే, నీ జీవితము దేవునికి అంకితం చేస్తే, నీ జీవితంలో అనుసారం జీవించి దేవునికి ఇష్టమైన బిడ్డగా, ఇష్టమైన కుమార్తెగా జీవిస్తే దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అంచెలంచెలుగా నిన్ను ఎదుగయిస్తాడు. అద్భుతమైన కార్యం చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి మీరు దేవుని తక్కువ అంచనే కాకండి. కానీ మనం చేసేది మనము జాగ్రత్తగా ఖచ్చితంగా చేస్తే దేవుడు ఎప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ఏ కుదువ లేదు, అన్నీ కూడా మనకు నెరవేర్చేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లేవియా కాండము 27వ అధ్యాయం 30 వచనం. వృక్ష ఫలములలోనేమి భూ ఫలముల అన్నిటిలోనూ దశమ భాగము యెహోవా. ఇది ఎవరు చెప్తున్నారో? మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు సర్వశక్తి గల దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు దేవుని ఆరాధిస్తున్నంటే యెహోవా సర్వశక్తి గల భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త
ఈ ధాన్యం భూధాన్యాలను భూవృక్ష ఫలాలు మన కోసము భూమి మీద సిద్ధపాటు చేసిన ఆ సర్వశక్తి గల దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే అన్నిటిలో కూడా మనం ఏమి చేయాలంట దశమ భాగం అది యెహోవా సొత్తు. ప్రైజ్ లార్డ్. 10వ భాగం మనుషులకు కాదు, అది మనుషులకు కాదు నువ్వు ఇచ్చేది, అది యెహోవాకు ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు తెలుసా? సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనం. లేవీయులు చేయు సేవకు, లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క దశమ భాగములు అన్నిటినీ వారికి, ఎవరికి? లేమీయులకు. లేమీలు ఎవరు? యాజకత్వం వహించువారు. యాజకులంటే పాస్టర్లు, సేవకులు, మందిరములో ఉన్నవారు, దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రజలకును దేవునికి మధ్యవర్తులుగా ఉంటూ దేవుని యొక్క ప్రతి ఆరాధన సమయంలో ఆరాధన జరుపుతూ ప్రతి గడిలో దేవుడు చెప్పిన ప్రకారము ధూపాలు వేయుతూ అప్పట్లో ప్రత్యక్ష గుడారములో కాపలిగా ఉంటూ దీపస్తంభంలో దీపము ఆర్పోకుండా నూనెలు పోస్తూ ఇలా చాలా ఉన్నాయి పద్ధతులు. అంటే ఈ రోజులలో పాస్టర్లు ప్రార్థన చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రార్థన చాలా అవసరము. ధూపం అంటే దేవుని సన్నిధిలో తెల్లవారుజామున, సాయంకాల సమయంలో, వీలుంటే మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయగలిగినటువంటి పాస్టర్లు, సేవకులు మందిరాలలో ఉంటే, ఈరోజు మందిరాలు ఒకసాట, గృహాలు ఒకసాట, ఎక్కడ చేయగలరు ప్రార్థన? ఎలా చేస్తారు చెప్పండి? కానీ దేవుడు అంటున్నాడు, నా మందిరములో ప్రత్యక్ష గుడారములో పరిచయం వాళ్ళు సేవ చేయువారికి ఇది దశమ భాగం వాళ్ళ సొత్తు. అది నా పనికి వాడు లేకుంటే వాళ్ళ పనికి ఉపయోగించుకున్నా కానీ అది వారి సొత్తే కానీ నీ సొత్తు కాదు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అంటే, మనం సంపాదించిన ప్రతి సంపాదనలో, దేవుడు మనకిచ్చిన ప్రతి రూపాయిలో, మనకు ఇచ్చిన ధాన్యములో, మనకిచ్చిన ఫలవృక్షాలలో, మనకిచ్చిన కూరగాయలలో, యావత్తులో కూడా దేవుడికి మనం ఇవ్వాలి. మరియమ్మ ఉంది, ఆమె రేషన్ బియ్యం వాడుతుంది ఇంట్లో, ఇక్కడ తీసుకొచ్చింది, నేను వాడాను, తర్వాత నాకు కొద్దిగా తేడా చేసింది. మరియమ్మతో అన్నాను, అమ్మా నువ్వు రేషన్ బియ్యం తీసుకొస్తున్నావమ్మా, అవి నేను తింటున్నాను దేవుని కృపను బట్టి, మళ్ళీ దేవుని మందిరానికి తీసుకొచ్చావు కనుక కొద్దిగా నాకు ఆరోగ్యం తేడా చేస్తుంది, కడుపు నొప్పి వస్తుంది కొద్దిగా అని చెప్పాను. ఏం చేయమంటావు అయ్యగారు? ఏమమ్మా త్యాగాలే అన్న. కాదు అయ్యగారు, నేను బియ్యం తేను, ఎన్ని బియ్యం అయితే నీకు ప్రతిరోజు తీసిన బియ్యం ఎన్ని కొలతేసి ఎంత బియ్యం ఉంటే దానికి రేటు కట్టి నీకు డబ్బులు తీసుకొచ్చి కానుకో వేస్తాను, కానుకో మన దేవుని మందిరం. షాబాస్ అన్న. ఈ రోజు వరకు ఆ కుమార్తె అదే చేస్తుంది, అదే చేస్తుంది. వచ్చి ప్రార్థన ఏంటమ్మది? బియ్యము తాలూకా అండి డబ్బులు ప్రార్థన చేశాను, వెళ్ళి కానుక పెట్టలేస్తారు. తన భర్తకు పింఛను వస్తుంది, దానిలో దశమభాగం తీసుకొచ్చి చేస్తుంది. తన పొలంలో కౌలుకు చేసిన పొలంలో ధాన్యానికి దశమభాగం తీసుకొచ్చి చేసింది. ఈ విధంగా ఆ కుమార్తె దినదిన అభివృద్ధి కలిగింది. ఒకనాడు ఆమె ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఈరోజు ఫ్రిడ్జ్ ఉంది. ఒకనాడు ఆమె ఇంట్లో బంగారు వస్తువు లేదు, ఈరోజు బంగారు వస్తువులు ఉన్నాయి. ఆమెకి లేని వస్తువులు ఇవన్నీ ఈరోజు సంపాదించుకున్నది. ఇండ్లంతా శుభ్రం చేసుకున్నది, చక్కగా నాపరాయి చేయించుకున్నది, గోడలకు మొత్తం ప్లాస్టింగ్ చేయించుకున్నది. అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి పరిచాడు. తన ఇంటి ఆభరణ మొత్తం కూడా నాపరాయి చేయించుకున్నది. నేను ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాపరాయి లేదు, మట్టిండ్లు, గోడలకు ప్లాస్టింగ్లు లేవు. కానీ శిబిరానికి వచ్చి మొదలుపెట్టిన తర్వాత అంచెలంచెలుగా సమస్తము దేవుడు సమకూర్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునికి నువ్వు రూపాయి ఇస్తే నీకు 10 రూపాయలు ఇస్తాడు. నువ్వు దేవునికి ఇస్తున్నాను అనుకోవాలి, కానీ అలా కాదు. నా జీవితం అంతా కూడా నేను వేల రూపాయల అప్పులు ఉన్నప్పటికీ నా సంపాదనలో దశమభాగం తీసేవాడిని. మొదటి నుంచి దేవుని సన్నిధి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా
ఈ రోజు వరకు కూడా నా పింఛన్లో వచ్చిన యావత్తు కూడా దశమ భాగం తీసి నేను ఈ కానుక తీసి ఈ యొక్క శిబిరం పని కోసం వాడుతుంటా. ఒక నెలకొచ్చి 32,000 రూపాయల ఖర్చు ఉంది ఈ శిబిరంలో. చూడటానికి చాలా చిన్నది, కానీ ఆ ఖర్చు అంతా దేవుడు భరిస్తున్నానంటే మీలాంటి వాళ్ళందరూ కూడా నాకు సహాయం చేసి బట్టే. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళకు తోచింది వాళ్ళు పంపుతారు. వాళ్ళ మందిరాల్లో ఇస్తున్నారు. అక్కడ నేను దశభాగం ఇవ్వని నేను అన్ను, కానుక పంపిస్తారు. వాళ్ళకు తోచిన కానుక పంపిస్తున్నారు. వాళ్ళందరూ పోగు చేసుకుని నేను ఈరోజు నెలకు 32,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాను ఈ శిబిరంలో దేవుని పేరట. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు? వాళ్ళు ఇవ్వబట్టే మానవత్వం కలిగి మనసు కలిగి శిబిరములో నేను మేలు పొందాను. శిబిరములో నేను స్వచ్ఛత కలిగింది. నాకు శిబిరములో నా కుమారునికి వివాహం జరిగింది. శిబిరములో ప్రార్థన చేస్తే నా యొక్క కుమార్తెకు వివాహం జరిగింది. శిబిరములో ప్రార్థన చేస్తే గర్భవతి అయింది. శిబిరములో ప్రార్థన చేస్తే మాకు ఉద్యోగాలు వచ్చాయి. శిబిరములో ప్రార్థన చేస్తే మాకు గృహాలు కట్టుకున్నాము అని ఎవరైతే నమ్మారో, ఎవరికైతే స్వచ్ఛతలు కలిగాయో వారు ఈనాటి వరకు కూడా వాళ్ళకు తోచిన కానుక పంపిస్తారు. నేను దశమ భాగం ఇవ్వమని నేను ఏనాడు అన్ను. ఎందుకంటే ఇది నాకు సంఘం లేదు. నాకు ఇక్కడ ఒక శుక్రవారం ఉపవాస ప్రార్థన తప్ప సంఘం లేదు. ఆదివారంలో నా కుమార్తె, ఆత్మీయ కుమార్తె ఒక్కతే వస్తుంది. ఆమెతో పాటు అప్పుడప్పుడు మన లోకేష్ గారు, విజయమ్మ గారు వస్తారు. అంతే. ఇలా ముగ్గురే ప్రార్థన చేసుకుని వెళ్తాం, వాక్యం చెప్పుకొని. నా ప్రియ సహోదరి సహోదరా, నేను ఎందుకు దేవుడు సంఘం ఇవ్వటం లేదు తెలుసా? దేవుడు నన్ను సంఘం కట్టమన్నాడు. నేను యాజ్ పర్ ఉద్యోగస్తుడిగా నేను న్యాయం చేయలేని సంఘానికి, కాబట్టి నేను సువార్తకుడిగా ఉంటాను ప్రభు అన్నాను. ఆ మాట మీద దేవుడు నిలబడినాడు, నేను నిలబడినాను. ఈరోజు సంఘం ఇవ్వమంటే ఎందుకు ఇస్తాడు దేవుడు? సువార్తకుడిగా ఇస్తున్నాడు. ఈ శిబిరంలో శుక్రవారం ఇచ్చాడు ఒక 10-15 మందిని. ఒక్కోసారి 20-25 మంది వస్తారు. పాస్టర్ల కూడిక జరుగుతుంది, 20-25 మంది నెలకు ఒకసారి. ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, కానుకేసి వెళ్తూనే ఉంటారు. ఎవరో ఒకరు వస్తుంటారు ప్రార్థన చేయించుకోవడానికి. విజయవాడ నుంచి వస్తారు, చాలా దూరం గ్రామాల నుంచి వస్తారు ప్రార్థన చేయించుకోవడానికి. టీవీ ఛానల్లో విన్నవారు చల్లపల్లి, అవినిగడ్డ, ఆ ప్రాంతాల్లో ఉన్న పల్లెటూరుల నుంచి వస్తారు. నా ప్రియ సహోదరి సహోదర, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? దేవుని పని చేయటం మన కర్తవ్యం, మన బాధ్యత. కానీ ఈ పని కొనసాగటానికి సహాయం చేయటం మన వంతే. సహాయము, దేవుని సహాయం పొందినవారు, దేవుని మేలు పొందినవారు సహాయం చేయాలండి. నా ప్రియ సహోదరి సహోదరు, అప్పుడే కదా సంఘంలో నిలబడతారు. అందుకే ప్రత్యక్షపు గుడారములో లేవీయులు సేవ చేయడానికి మీరు దశమ భాగము తీసుకురమని యెహోవా సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట నేను చెప్పానా మీకు? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే బాబా దేవుడు మాట్లాడుతున్నాడు. మానవులంటే నువ్వు నేనే. మనము దొంగిలామంట, మనము దొంగలమంట. దేవుని సొమ్ము మనం దొంగలామంట. మనుషుల సొమ్ము కాదు, ఇరుగు పొరుగు వాళ్ళది కాదు, స్నేహితుడిది కాదు. ఎవరి సొమ్ము దోచుకున్నాం మనము? ఎవరి సొమ్మును దొంగిలించామో? దేవుని సొమ్మునే. మానవుడు నా సొమ్మును దొంగిలించాడు. ఎంత మాట మాట్లాడుతున్నాడు చదవమ్మా. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితిమి అని మీరు అడుగుతారు. ఎందుకంటే చాలామంది ఎదురు ప్రశ్న ఇష్టం వాళ్ళు ఉన్నారు దేవునికి. చాలామంది మోకరించి ప్రార్థన చేస్తారు. నువ్వు ఎందుకు నాకు సహాయం చేయవు? నువ్వు ఎందుకు నాకు కార్యం చేయవు? నువ్వు ఎందుకు నాకు గృహం కట్టవు? నువ్వు ఎందుకు నాకు వివాహం చేయవు? నా బిడ్డకు ఎందుకు వివాహం జరిగించవు? నా కుమారుడికి ఎందుకు ఉద్యోగం రాదు?
ఎందుకు మేము క్రైస్తవులం కదా, మేము మందిరానికి వెళ్ళటం లేదా, నిన్ను స్తుతించడం, ఇలా పలు విధాల ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా సొమ్ము దొంగిలించారు, మీరు దొంగలు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఏ విషయంలోమ్మా? చదువు. 10వ భాగమును ప్రతిష్ఠ అర్పణములను. ఇది అస్సలు దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ భాగమును నేను నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టో, నువ్వు నాకు ఇచ్చిన వ్యాపారాన్ని బట్టో, నేను నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క వ్యవసాయ పొలంలో వచ్చిన ధాన్యంలో నుంచో, నీకు నేను ఇచ్చిన ఫలవృక్షాల నుంచో, నీకు నేను ఇచ్చినటువంటి భూధాన్యాల నుంచో నువ్వు నాకెందుకు దశమ భాగం ఇవ్వటం లేదు? నువ్వు నా దగ్గర దొంగటం లేదా, దొంగలించటం లేదా? నువ్వు దొంగవు కాదా? మానవుడు నా యొద్ద నా సొమ్ము దొంగిలిస్తున్నారు అంటున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. మనము దొంగలమంట. నిజమే. ఎవరైతే దశమ భాగం ఇవ్వరో, దేవుని నామం పేరిట ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు ఆ మందిరంలో సేవకుడికి సహాయం చేయకుండా, దేవుని సువార్త ప్రకటించకుండా ఉండేవారికి ఇష్టమే. ఇక్కడ కూడా పొరపాటు పడుతున్నారు చాలామంది. 4 కుటుంబాలు దొరికితే చాలు, అందులో ఒకరు 2 ఉద్యోగస్తులు ఉంటే చాలు, వాళ్ళ సంపాదనలో ఒక దశమ భాగం ఇస్తే నేను నా భార్య బ్రతికిపోతాము, దేవుని పేరిట ఏదో 4 మాటలు చెప్పి బతుకుతే చాలు, 4 పాటలు పాడితే చాలు అని చెప్పే పాస్టర్లు లేకపోలేదు భూమి మీద. మీరు ఇచ్చిన దాని మీద వాళ్ళు సంపాదించుకొని సుఖంగా జీవించడము లేకపోలేదు, నేను అంటంలే. కానీ ఒకటి, ఎక్కడ స్వచ్ఛమైనటువంటి, ఎక్కడ ఖచ్చితమైనటువంటి సువార్త ప్రకటించబడుతుందో, ఎక్కడ దేవుని పని జరుగుతుందో, ఎక్కడ ఏ పని జరిగిస్తున్నారో అది గమనించి అక్కడ మనము నీ సంఘం కాకపోయినా కానీ నువ్వు సహాయం చేసే కుమార్తెగా కుమారుడిగా ఉండాలి. కానుకలు పిలిచి బలపరిచేవారిగా ఉండాలి. విశాఖపట్నం నుంచి నాకు చాట్ల సదానందరావు గారు ఇప్పటికీ 3-4 సార్లు వచ్చాడు ఇక్కడికి శిబిరానికి. ఇక్కడ చేసే ప్రార్థనలో, ఇక్కడ చేసేటువంటి పరిచర్య చూశాడు. తర్వాత ఆయన గురించి, ఆయన కుటుంబంలో జరిగిన ప్రతి విషయం కూడా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏది బయలుపరిస్తే, ఈరోజు పద్మజ గురించి దేవుడు ఏ విధంగా బయలుపరిచాడో, పద్మజ వెళ్ళేటప్పుడు నువ్వు ప్రార్థన చేసి పంపమని ఆ విధంగా ఆయన అనేక మార్లు దేవుడు నాకు బయలుపరిచిన సంగతులు ఆయనకి చెప్పినప్పుడు అవి వాస్తవంగా నమ్మాడు, జరిగినాయి. ఆయన ఈరోజు వరకు విశాఖపట్నం నుంచి నాకు కానుక పంపిస్తాడు. 285 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దిబ్బయ్య పింఛనరు ఆయన కానుక పంపిస్తాడు. జుటిక రవిబాబు కానుక పంపిస్తాడు. పాడి గేదెలు పెట్టుకొని బతుకుతున్నటువంటి కుమార్తె మణి 300 రూపాయల కానుక పంపిస్తుంది ప్రతి నెల. విజయవాడ నుంచి కానుక పంపిస్తారు. మచిలీపట్నం నుంచి కానుక సమర్పించుకొని ప్రార్థనలో పాలుభాగస్తులు అవుతారు. కారణము వాళ్ళకు ఒక గురి. ఈ శిబిరంలో ప్రార్థన చేయించినప్పుడు దేవుని దాసుడు దేవుడు నా గురించి, నా కుటుంబాన్ని గురించి ప్రార్థించడానికి బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచిన సంగతులు మాకు చెప్తాడు. మేము మేలుకొలుపు జరుగుతుంది, మాకు స్వచ్ఛతలు వస్తున్నాయి, మా కీడు పోతుంది, అపవిత్రాత్మ నుంచి పారిపోతున్నాయి అని చెప్పి వాళ్ళకి నమ్మకం. నా ప్రియ సహోదరి సహోదరు, ఎందుకంటే తెలుసా, మన లోకేష్ బాబు గారు కుమార్తె ఉంది కరుణ ప్రియ. విశాఖపట్నం చదువుతున్నప్పుడు మేము పోరాడాం, పాదాలు పట్టుకుని గోజాడాం. ప్రభు క్యాంప్ హౌస్లో సెలెక్ట్ కావాలి ఈ కుమార్తెని. దేవుడు సెలెక్ట్ చేశాడు. ఈరోజు బాంబేలో ఉన్నది. ఆ కుమార్తె కూడా కానుక పంపిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరు, ఎక్కడ బాంబే, ఎక్కడ కానుక పంపిస్తున్నారు? ఎన్ని పోగు చేసుకుంటే నాకు నెలకు 32,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరం డిసెంబర్ నెల దగ్గరకు వస్తుంది, అట్లీస్ట్ 70,000-80,000 రూపాయలు ఖర్చు నాకుంది. అందరికీ వస్త్రాలు పెడతా, అందరికీ బట్టలు పెడతా. నా ప్రియ సహోదరి సహోదరు, ఎందుకు ఈ మాటలు చెప్తుంది? గొప్పతనం కాదు, దశమ భాగములో ఉన్న మహిమ, కానుకలో ఉన్న మహిమ. ఎక్కడ గుర్తించండి, ఎక్కడ కార్యాలు జరుగుతాయో అక్కడ మీరు సపోర్ట్ చేయండి. ఆ పరిచర్యకి సపోర్ట్ చేయండి. ఆ పరిచర్య సేవకు సపోర్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అంచెలందుగా దీవిస్తాడు. ఒలీవ సందేశాలు
ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవ